సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపాలిటీల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు. కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు నేతృత్వంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. పటాన్చెరులో గ్రూప్ రాజకీయాలు లేవని, సర్వేలో కాంగ్రెస్ విజయం ఖాయమని తేలిందని తెలిపారు. టికెట్ దక్కని వారు నిరాశ చెందవద్దని, భవిష్యత్తులో అందరికీ తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఆ ప్రచారం చేసిన తర్వాత మనకు 20% పాజిటివ్ వచ్చింది. అంటే 25,000 మెజారిటీతో గెలుస్తామంటే మీరు అర్థం చేసుకొని ఎంత చక్కగా మనం అక్కడ క్యాంపెయిన్ పోల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. నేను కూడా పట్టించు నియోజకవర్గాన్ని అనలైజ్ చేస్తే ఆ లాస్ట్ మినిట్ లో పోల్ మేనేజ్మెంట్ ఇబ్బందులు ఉండడం వలన కాంగ్రెస్ పార్టీకి ఒక నష్టమైంది. లేకుంటే డెఫినెట్లీ మనం ఇక్కడ గెలిచే సీటు ఇది. ఒరిజినల్లీ ఇందిరాగాంధీ గారు ఇక్కడ మనం 1980లో అప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మెదక్ పార్లమెంట్ సీటే ఇందిరాగాంధీ గారు వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని పథకాలు ఇందిరాగాంధీ గారు ఎందుకు పెడుతున్నారంటే వారు ప్రధానమంత్రిగా మన దేశాన్ని మంచిగా నడిపి ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. ఇంకా